ఈ యొక్క దినము మనము పాపమునకు పూర్వం ఈ యొక్క భూమి ఆకాశములు వాటిని గురించి తెలుసుకోబోతున్నాం. అందుకు మునుపుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ మితిలేని కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నీ యొక్క సృష్టిని గూర్చి, నీ యొక్క చిత్తమును గూర్చి, నీ యొక్క ప్రణాళికను గూర్చి నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, నీవే మాతో మాట్లాడి మా హృదయంలో దాచుకొని మేము జీవించటకు మమ్మల్ని పట్టుకొని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి పాపమునకు పూర్వము ఏమి జరిగినది అనే కార్యాన్ని ఈ దినం మనము పరిశీలించబోతున్నాం. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని ఒకే ఒక పదం ఉంటున్నది. ఆ తర్వాత 2వ వాక్యంలో నుంచి దాని యొక్క విధం మారుతుంది. ఈ ఆది యందు అని చెప్పిన కార్యము ఇప్పుడు మనము చూస్తున్న ఈ భూమి కాదు అనేది మాత్రం 2వ వచనం నుంచి మనం చూస్తే తెలుస్తుంది. ఎందుకనగా ఆ 2వ వచనం నుంచి చీకటి అగాధ జలం పైన కమ్యూనియన్ అని చెప్పి మనం చూస్తున్నాం. అనగా ఆ చీకటికి మునుపు ఏమి జరిగింది అనే కార్యము పైన ఒకే ఒక వచనంలో ఉంది. దాన్ని దేవుని యొక్క వాక్యంలో అక్కడక్కడ భద్రపరచబడిన కార్యాలను పరిశీలించినట్లయితే నిశ్చయంగా మనకి అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 1:10 ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశములు అని ఇక్కడ చెప్పబడుతున్నాయి. కాబట్టి ఒక్క ఆకాశం కాదు, ఆకాశములు అనేవి ఉన్నవి. ఈ యొక్క కార్యంలో చూసుకునేటప్పుడు ఎన్ని అనే దానికంటే కూడా ఇక్కడ భూమి ఆకాశములు ఆయన సృష్టించాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ యెషయా పుస్తకం 40వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. అనగా ఇక్కడ నివాస స్థలముగా ఉండేదానికి కాను దేవుడు ఆకాశాన్ని సృజించి ఆ ఆకాశం కింద భూమిని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నివాస యోగ్యంగా దేవుడు ఈ యొక్క భూమిని సృష్టించాలనేది మనము గమనించాలి. ఈ యొక్క భూమి ఆకాశములు ఇలాగ సృష్టించబడిన తర్వాత జరిగేది ఏమిటి అని చూసినప్పుడు ఇక్కడ దేవుడు భూమికి పునాది వేస్తున్నాడు. ఆ పునాది వేసేటప్పుడు మానవుడు లేడు అనేదాన్ని ఏ పుస్తకంలో 38:4 మనం చూస్తున్నాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అని ఏవుని అడిగినట్లుగానే మనల్ని కూడా అడుగుతున్నాడు. కాబట్టి మానవుడు సృష్టించబడక మునుపు ఉండే భూమిని గురించి ఆ ఆదికాండం 1:1 చెప్తున్నది అనేది మనం చక్కగా తెలుసుకోవచ్చు. దానికి తోడుగా ఇంకొక వచనం ఏవు పుస్తకం 8:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు అని చెప్పేసి ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. భూమికి పునాది వేసేటప్పుడు దేవదూతలు మరి ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడిన అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ 2 రకాలైన వారిని చూస్తున్నాం, ఉదయ నక్షత్రములనియు దేవదూతలనియు. అనగా పరలోకంలో దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన తన కొరకు తన యొక్క పనిని చేసేవారుగాను,
తనకి కార్యములు నడిపించేవారిగాను, తన చిత్తాన్ని నడిపించేవారిగాను వీరిని సృష్టించుతున్నాను చూస్తున్నాం. దీనికి వచ్చి కీర్తనలు 103వ కీర్తన 20వ వచనం 21వ వచనంలో ఇలాగ మనం చూస్తున్నాం. అదేమిటని చూసినట్లయితే ఇక్కడ యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చే బలశూరులు అని చెప్పేసి ఒకరిని, దూతలారా అని చెప్పి రెండవ వారిని చూస్తున్నాం. 21వ వచనంలో యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా అని చెప్పేసి ఇక్కడ ఇంకొక గుంపుని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, వీరందరూ ఏమి చేయాలని ఇక్కడ ఆ యొక్క వాక్యం ఆఖరి భాగంలో మనం చూస్తాం. మీరందరూ ఆయన్ను సన్నుతించుడి. దేవదూతలు, బలశూరులు, సైన్యములు 3 భాగాలుగా ఉన్నారు. ఈ 3 భాగాల వారి యొక్క మొదటి పని ఏమిటంటే ఆయన్ని సన్నుతించడం, ఆయన్ని స్తుతించడం, ఆయన ఘనపరచడం, ఆయన మహింపరచడం, ఆయన యొక్క కార్యాన్ని చేయడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన వాక్యాన్ని నెరవేర్చడం, ఆయన ఏమి చెబితే ఆ పనిని చేయడము అనేది మనం చూస్తున్నాం. కీర్తనలో 148వ కీర్తన మొదటి 2 వచనాలు చూసినప్పుడు యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి అని చెప్పి చెప్పబడుతుంది. ఇక్కడ దేవదూతలు ఆయన్ని స్తుతించాలి. ఆకాశ నివాసులు ఎవరైనా సరే, అది దూతలైనా సరే, కెరూబులైనా సరే, షెరూబులైనా సరే ఆయన్ను స్తుతించవలననేదే ఇక్కడ చెప్పబడే మాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ దూతల పని అక్కడక్కడ మనము బైబిల్లో చూస్తున్నాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే వీరి యొక్క పనులు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఏమిటని మనం చూసినట్లయితే మొట్టమొదట సొదొమ గొమొర్రాల గురించి చెప్పేదానికి దేవదూతలు వస్తున్నారు. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ చూసినప్పుడు అక్కడ ఏం చెప్పబడుతుందని మనం చూస్తే, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసింది. ఇక్కడ దేవుడు దూతల వలె వస్తున్నాడు. అనగా దూతల స్థానాన్ని కూడా మానవుణ్ణి రక్షించేదాని కొరకు ఆయన వస్తున్నాడు. ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ మనం గ్రహించాల్సిందంటే దేవదూతలు ఆ యొక్క సొదొమ గొమొర్రాని నాశనం చేసేదానికి వచ్చినప్పుడు అక్కడ 10వ వచనం అదే అధ్యాయం, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. మనుషులు దుర్మార్గంగా ప్రవర్తించేదానికి వచ్చినప్పుడు దేవదూతలు మనుషుల్ని కాపాడినారని మనము చూస్తూ ఉన్నాం. ఇలాగా మన దూతలు, మనకని నియమించబడిన దూతలు మనల్ని కాపాడువారిగా ఉంటున్నారు. రెండవది ఇక్కడ 17వ వచనంలో దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్న దేవదూతలు ఆ యొక్క లోతు కుటుంబానికి. ఆ దూతల వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు అని చెప్పి ఇక్కడ వారిని ఆ యొక్క సొదొమలో నుంచి పరిగెత్తిస్తున్నారు.
వారిని బయటికి లాక్కొస్తున్నారు, వారిని కాపాడుతున్నారు. యేసుక్రీస్తు రక్షణలో పాలిభాగస్తులుగా, ఆయన చిత్తము నెరవేర్చేవారుగా, దేవుని యొక్క పనివారుగా ఇక్కడ సొదొమ గొమొర్రాలో నుంచి లోతు కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నారు. కృష్ణందు ప్రియమైన వాళ్ళారా, మనము కొత్త నిబంధనలోనికి వచ్చేవారికి పాత నిబంధనలు అనేకమైన కార్యాలు దేవదూతలు చేశారు. వాటన్నిటిని మనం చూసుకునే దానికి సమయం లేదు. ఇప్పుడు మత్తయి సువార్త మనం చూసేటప్పుడు 1వ అధ్యాయం 20-21 వచనంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ ఈ కార్యాన్ని యేసేపు మరియమ్మకు విరోధముగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి విరోధముగా ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని కార్యము తెలియక తికమకగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవదూత వస్తుంది. మనం కూడా ఈ లోకంలో దేవునికి మారుగా ఆలోచించే దేవుని దూత మనతో మాట్లాడతాడు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయాలనుకుంటాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవునికి ప్రణాళిక ఏమిటని దేవదూతలు మనతో మాట్లాడతారు అని చెప్పేది ఈ యొక్క సంఘటన నుంచి మనం చూసుకుంటున్నాం. దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మర్మములు బయలుపరిచేదానికి, దేవుని చిత్తాన్ని తెలియపరిచేదానికి, దేవుడు ఏమి చేశాడో, ఈ పని ఎవరిది అని చెప్పేదానికి దేవదూతలు దిగి వస్తున్నారని మనం చూస్తున్నాం. కృష్ణ ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా మనం చూసుకునేటప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్న, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి క్రీస్తు యొక్క పుట్టుకను గురించి అక్కడ చెప్తున్నారు. క్రీస్తు యొక్క పుట్టుక, మానవ రూపము దాల్చిన కార్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. కృష్ణ ప్రియమైన వాళ్ళారా, అక్కడ పాటలు పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగాకని దేవుని స్తోత్రము చేయొచ్చు. అవును, అక్కడ మొట్టమొదట మనం చూసినట్లుగా వారు కిన్నెర వాయించేవారు, వారు అన్ని కార్యాలు చేసేవారు, వారు పాటలు పాడేవారు. ఇలాగ దూతలు ఉన్నారని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇలాంటి కార్యాలు చేస్తూ ఉండే ఇంత గొప్ప బలవంతులు, ఈ కార్యాలన్నింటినీ మనం చూస్తుంటే పరలోకంలో మరి ఏమేమి కార్యాలు చేయాలని దేవుడు నిర్ణయిస్తున్నాడో ఆ కార్యాలన్నీ చేసేదానికి వారు భూమి మీద పనిచేస్తున్నారని చెప్పేసి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇలాగ చెప్పబడింది. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీద నేను, సముద్రం మీద నేను, ఏ చెట్టు మీద నేను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉంట చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి నీ సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దేవదూతలతో, ఈ దూత, మేము మా దేవుని దాసులం, వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైను సముద్రముకైను చెట్లకైను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. దేవుని చిత్తం ఏమిటో, దేవుని పని ఏమిటో వారు చేసేదానికి వచ్చారు, చెప్పేదానికి వచ్చారు. ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, చేసేవారుగా ఉంటున్నారు. వారు దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఈ భూమిపైన ప్రకటించేవారుగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి మనం చూస్తూ పోయినట్లయితే వారు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం 11, 12లో
మనం చూసేటప్పటికీ అక్కడ అనేక కార్యాలు మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇవి మనం చేయవలసిన ఒకే ఒక కార్యం, దేవదూతలు మనల్ని నడిపిస్తున్నారు కనుక, దేవదూతలు దేవుని కార్యములు నెరవేరుస్తున్నారు కనుక మనకి ఆయన బలము వీరిలో ఉన్నది కనుక వీరి బలవంతులుగా చూస్తూ వీరు చేసే కార్యం చూసి ఆశ్చర్యపోయి వీరిని పూజ చేద్దామా, వీరి నమస్కారం చేద్దామా, వీరికి లొంగిపోదామా అని అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగా చెప్పబడుతుంది. అందుకు నేను అతనికి నమస్కారం చేయటికి అతని పాదముల మీద సాగిలపడగా, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోను సహదాసులను దేవునికే నమస్కారం చేయము. దేవునికే నమస్కారం చేయాలని నేర్పించే వారుగా కూడా ఉంటున్నారు. మనుషులకి మొక్కవద్దని, దేవదూతలకు మొక్కవద్దని ఇక్కడ మనకి నేర్పించే దూతలుగా కూడా ఉంటున్నారు. దూతల యొక్క పని చిన్న పని కాదు. దేవుని యొక్క పని, దేవుని యొక్క పిల్లలకు వారి రక్షణను చూపించే పని, వారిని రక్షించే పని, రక్షణలో నడిపించే పనిలో వీరు గొప్ప పాలిభాగస్తులుగా ఉంటున్నారు. ఇంకా చూసుకుంటే ఈ యొక్క స్థలంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన లేచే దినమున జరిగిన ఒక సంఘటన మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ చెప్పబడుతుంది. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంటెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. ఎలాంటి కార్యం చూస్తున్నాం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం మనం చూసినప్పుడు ఆయన 3వ దినం లేస్తానన్న మాటని నెరవేర్చేదానికి ఇక్కడ ఒక దూత వస్తున్నాడు. ఆ రాయిని పొర్లిస్తున్నాడు. సమాధి మీద రాయి వేసి సీల్ చేసిన దాన్ని పొర్లించేదానికి శక్తి కలిగిన దూత వస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా దేవుని దూత పాలు పొందుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు అని చెప్పుకునేదానికి అనేకమైన కార్యాలు ఇందులో మనం చూస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యములు చేసేవారిని మనకి పనివారుగా పెట్టి ఉన్నాడు. ఇంతటి బలవంతుల్ని మనకి సేవకులుగా పెట్టి ఉన్నాడు. ఇంతటి మహా ఉన్నతమైన వారిని, బలసూలను, సైన్యములను ఆయన చిత్తమును నెరవేర్చు వారిగా మన కొరకు. అందుకే వారు మన దూతలు మన కొరకు ఏమి చేయాలని ఆయన ముఖం చూస్తూ ఉంటారని మనము మర్చిపోకుండా క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఈ దూతలు పాపమునకు పూర్వం నుంచి దేవుని యొక్క పనివారుగా ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి గొప్ప కార్యమును నెరవేరుస్తూ మనల్ని రక్షించేదానికి ప్రణాళికలు వేసి మన కొరకు దేవదూతలనే పనివారుగా నియమించి పరలోకంలో నుంచి మనకు దిగి వచ్చేవారుగా ఉంటున్నారని చెప్పేసి ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే చాలా చక్కగా అక్కడ కలగంటున్నాడు యాకోబు. తన యొక్క అన్నకు భయపడి మరి ప్రయాణంలో ఒక కలగంటున్నాడు. 28:12 అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉన్నాడు. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైన నిలిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతలు ఆయన దగ్గరకు పోతూ ఉన్నారు, కిందికి దిగి వస్తూ ఉన్నారు. ఈ పనిని మనం చూసినప్పుడు ఏమి చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఇది చేయమని ఆయన చెప్పినప్పుడు కిందికి దిగి వస్తున్నారు. ఇలాగ వారి ప్రయాణం పరలోకానికి కిందికి వస్తూ వారి వేగము గాలి కంటే వేగము కనుక, వారి యొక్క బలము ఎంతో గొప్పది కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని చిత్తమును
చక్కగా నెరవేర్చుటకు, దేవుని యొక్క పనిని మరవకుండా చేయుటకు ఎంత బలసులైనా దేవునికి లోబడుతున్నారు, దేవునికి నమస్కారం చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. మనమెంతటి వారము? మనము ఆయన స్తుతించాలి కదా, మనము ఆయన పూజించాలి కదా, ఆయన చిత్తం మనం నెరవేర్చాలి కదా. క్రీస్తు ప్రియమైన ఒక్కసారి మనం సమర్పించుకుందామా? ఎంత బలమున్నా సరే, ఎంత తెలివి ఉన్నా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంతటి శక్తి ఉన్నా సరే, ఆయన్ను మాత్రమే పూజించాలి. చెప్తున్నాడు కదా, దేవునికే నమస్కారం చేయి. మానవులకో లోకంలో ఏ కార్యానికో నమస్కారం చేయవద్దని దేవదూతల ద్వారా మనకు సువార్త వినిపిస్తున్నాడు, తన ఆజ్ఞను వినిపిస్తున్నాడు. లోబడదామా? ఆయనకి మాత్రమే నమస్కారం చేద్దామా? దేవదూతలతో పాటు ఆయన సన్నుతిస్తామా? ప్రార్థన చేద్దాం. పరలోకంలో నివాసం చేస్తూ నీ దూతల ద్వారా మమ్మల్ని నడిపిస్తూ, ప్రభువా నీ కృప చొప్పున మమ్మల్ని దేవదూతల ద్వారా మాకు సేవ చేయిస్తూ, మా కార్యం లేదో నీవు చూస్తూ, నీ రక్షణ ప్రణాళికను వారి ద్వారా నెరవేరుస్తూ మమ్మల్ని కాపాడుటకు మాకు పనిముట్లుగా, మా యొక్క సేవకులుగా, మా పరిచారకులుగా నీ పని వారిని ఇచ్చున్నావే. ఎంత గొప్ప త్యాగం నాయన, ఎంత గొప్ప శ్లాఘ్యత, ఎంత గొప్ప భాగ్యము మాకు ఇచ్చి ఉన్నావు. మేము పోగొట్టుకోకుండా జీవించడానికి సహాయం దయచేయండి. మేము కూడా వారితో కలిసి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. పరలోకంలో వారు నిన్ను స్తుతిస్తూ నీ పనిని చేయవారుగా ఉంటారు. మేము భూమిపైన నిన్ను స్తుతిస్తూ నీ పని చేయవలసిన వారుగా ఉంటున్నామని ఈ వాక్యం ద్వారా మాకు హెచ్చరించండి. హెచ్చరిక కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు. పాపము లేకుండా జీవించేదానికి, పాపమును జయించిన వారుగా జీవించేదానికి, పాపంలోంచి విడుదల పొందిన వారుగా నడిచేదానికి అనేక మార్గాలు మాకు ఏర్పరిచింది. దూతలనే మాకు పనివారుగా పెట్టి స్తోత్రం నాయన. నీ చిత్తం నెరవేర్చడానికి మా పట్ల మాకిచ్చిన నీ దూతలను బట్టి, నీ పరిచారకులను బట్టి, నీ మహాసైన్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. మీ మమ్మల్ని నడిపించి నీ రాజ్యంతో వచ్చాం, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని పరలోక వాక్యం మేము పొందినంతగా పరిశుద్ధులమై జీవించినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.